ఆ కళను సాకారం చేసుకోవడానికి 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి, నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి, ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులు వంకరపోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతోని మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరు ఇచ్చినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా నల్గొండలో జీరో ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా గర్వకారణం, ఒక ఇమోషనల్ మూమెంట్, ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే 60 ఏండ్లు గోసపడ్డ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిల్లగాన్ని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపాన పోలేదు. అటువంటిది 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే. మరి నిజంగా మూసీ మురికెట్లయిందండి? మూసీకి మకిలు ఎట్లా పట్టింది? మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటూ 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి.